పైరేటెడ్ సినిమాల సూత్రధారి, ఐబొమ్మ నిర్వాహకుడు రవి ఇటీవల కాలంలో తెలంగాణ పోలీసులకు విసిరిన ఛాలెంజ్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని తెలంగాణ పోలీసులు ఛేదించి విజయవంతంగా ముగించారు. పైరసీ సినిమాలకు వేదికగా మారిన ఐబొమ్మ, బప్పం టీవీ వెబ్సైట్లను వారు చేసిన ఛాలెంజ్ మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు వారి చేతనే మూయించిన సంఘటన ఇది. శనివారం అరెస్టైన ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవితోనే వెబ్ లాగిన్ సర్వర్ వివరాలతో రవి చేతన మూయించి వేశారు. నా వద్ద కోట్ల మంది డేటా ఉంది, ఈ వెబ్సైట్ మీద ఫోకస్ చేయడం ఆపండి అంటూ గతంలో అతడు పోలీసులకు సవాల్ విసిరాడు. ఈ నేపథ్యంలో ఆ సవాల్ను స్వీకరించి ఇమ్మడి రవితోనే పోలీసులు ఆ వెబ్సైట్లను క్లోజ్ చేయించడం అభినందనీయం. ఇమ్మడి రవి వద్ద స్వాధీనం చేసుకున్న వందల హార్డ్ డిస్క్లను పోలీసులు విశ్లేషిస్తున్నారు. నిందితుడి బ్యాంక్ ఖాతాల వివరాలను కూడా పరిశీలిస్తున్నారు. ఇమ్మడి రవిని కస్టడీకి తీసుకుని మరికొన్ని వివరాలు సేకరించాలని కూడా పోలీసులు భావిస్తున్నారు. నాంపల్లి కోర్టులో ఈ మేరకు కస్టడీ పిటిషన్ కూడా పోలీసులు దాఖలు చేయబోతున్నారు. తెలుగు సినీ పరిశ్రమకి కాదు, దేశ సినీ పరిశ్రమకి ఈ పైరసీ సినిమాలు కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీస్తున్న సినిమాలు సైతం సినిమా రిలీజ్ అయిన వెంటనే బయట పైరసీ రూపంలో అందుబాటులోకి వచ్చేస్తుండడం చాలా మందిని కలవరపరిచింది. పలువురు సినిమాలు తీస్తున్న నిర్మాతలు గాని, హీరోలు గాని, దర్శకులు గాని పలువురు వారి వద్ద పనిచేసే సిబ్బందిని అనుమానించి నానా ఇబ్బందులు గురి చేసిన సంఘటనలు కూడా చాలానే జరిగాయి. అయితే ఇవేమీ కాదు, ఆ సినిమా పైరసీ టీం, ఈ ఐబొమ్మ టీం వాళ్ళు ఈ ఎలక్ట్రానిక్ మెథడ్ లో జరుగుతున్న ఎడిటింగ్ ద్వారా ఆ వెబ్సైట్ లోకి వీళ్ళు చొచ్చుకెళ్లి సినిమా థియేటర్ లో రిలీజ్ చేయకముందే డేటాను వీళ్ళు సేకరిస్తూ రిలీజ్ అయిన వెంటనే దానికి పోటీగా వీళ్ళు కూడా రిలీజ్ చేసి భారీగా ఆదాయం ఆర్జించడం, నిజంగా పెట్టుబడి పెట్టిన వాళ్ళు తీవ్రంగా నష్టపోవడం ఇటీవల కాలంలో మనం చాలానే చూసాం. ఈ నేపథ్యంలో పోలీసులు ఇటీవల కొందరు పైరసీదారులు అరెస్ట్ చేసినప్పుడు ఈ ఐబొమ్మ నిర్వాహకుడు రవి రెచ్చిపోయి, మీకు చేతనైతే నన్ను పట్టుకోండి, ఎందరో డేటా నా వద్ద ఉంది, ముందు ఈ దాడులు ఆపండి అంటూ ఒక నక్సలైట్ తరహాలో పోలీసుల్ని హెచ్చరించాడు. నన్నేమీ చేయలేరని వాళ్ళని బహిరంగంగా బెదిరించి ఛాలెంజ్ చేశాడు. ఈ క్రమంలోనే తెలంగాణ పోలీసులు ఈ రవిని వెతికి పట్టి అతని చేతనే ఆ వెబ్సైట్లు, ఐబొమ్మ, బప్పం వెబ్సైట్లు క్లోజ్ చేయించి అతని సవాల్ని తప్పని నిరూపించి చట్టం ముందు అతన్ని తీసుకొచ్చి నిలబెట్టడం నిజంగా చాలా అభినందనీయంగా ఉందని పలువురు తెలంగాణ పోలీసులను అభినందిస్తున్నారు. ముఖ్యంగా సినీ పరిశ్రమ వర్గాలు ఈ పైరసీ వ్యవహారాన్ని నిలువరించేందుకు తెలంగాణ పోలీసులు చేస్తున్న కృషికి ధన్యవాదాలు తెలుపుతున్నారు.